చాతుర్మాస దీక్ష అనేది 4 నెలల పాటు పాటించే ఒక గొప్ప వ్రతం. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించాలి. ఈ సమయంలో ఆ విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడని కాబట్టి ఈ 4 నెలలు భక్తులు ఉపవాసాలు నియమనిష్టలతో ఆ శ్రీమన్నారాయణుని కొలుచుకోవాలి. ఈ సమయంలో భక్తులందరూ కూడా ఉపవాస నియమాలను పాటించాలి. ఉపవాసం, ఒక్క పూట భోజనం, ఇంద్రియ నిగ్రహం, దైవారాధన అతి ముఖ్యమైనవి. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో ఆయన అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడం వలన మనస్సు, శరీరం అన్నీ కూడా శుద్ధి అవుతాయి. పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది కూడా. స్త్రీ పురుషులు అన్ని వయసుల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. చాతుర్మాస దీక్ష గురించి ఒక పురాణ గాథ కూడా కలిగి ఉంది. ఒకసారి కైలాసంలో ఆ శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి, మీ చేయి ఇంత మెత్తగా మృదువుగా ఉండడానికి కారణమేమిటని అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని ఆ పరమశివుడు పార్వతికి విన్నవించాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని అంటే ఇదే అర్థం. దానం చేసేవారిని కూడా అలా అనడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. ఆ పరమేశ్వరుడి మాట విన్న పార్వతీదేవి కూడా పరోపకారం చేయాలనే కోరిక కలిగింది. అంతటా పార్వతీదేవి మారువేషంతో భూలోకానికి వచ్చింది. పార్వతీదేవి నారెళ్ళ నాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి ఆమెకు సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి ఈ చాతుర్మాస్య దీక్ష గురించి గోపద్మ వ్రతాన్ని తెలిపి అక్కడి నుండి నిష్క్రమించింది పార్వతీదేవి. 5 ఏళ్ల తర్వాత ఆ పార్వతీదేవికి నారెళ్ల నాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు ఆ నారెళ్ల నాచి గోపద్మ వ్రత ఉద్యానవన చేసుకుంటూ ఉంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో వెళ్లి మంచినీళ్లు అడిగింది. అంతటా ఆ నారెళ్ల నాచి కోపంతో ఆ బయట ఉన్న తొట్టిలో నీరును తాగమని అక్కడున్న వారితో చెప్పింది. అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరికి వెళ్లి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అప్పుడు శివుడు అది సాధ్యపడదు అని అన్నాడు. అంతటా విష్ణువుకు చెప్పగా తాను కూడా ఏం చేయలేనని చెప్పాడు విష్ణువు. చివరికి నారదుడు వెళ్లి ఆ నారెళ్ల నాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరుల ముందు ప్రాయశ్చిత్తం కోరిందట. అప్పుడు ఈ చాతుర్మాస్యం వ్రత నియమాల గురించి ఆమెకు వివరించారు శివపార్వతులు. ఈ చాతుర్మాస్య వ్రత నియమాల గురించి ఇలా వివరించారు. చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాలు, ఆ బ్రహ్మచర్య, గృహస్థ, వనవస్త్ర, సస్యాస వారు పాటించాలని కూడా చెప్పారు. ఈ వ్రతానికి కుల వర్గ నియమాలు కూడా కానీ లింగ వివక్ష కానీ లేదు. ఈ చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది. ఆహార నియమాలలో భాగంగా ఈ శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగు, అశ్వయుజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పేదలకు దానం ఇవ్వడం, నదులల్లో వదిలేయడం వంటివి చేయాలని కూడా వివరించారు. ఉసిరికాయను వినియోగించవచ్చు ఈ 4 మాసాలు కూడా. తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. సూర్యోదయానికి ముందే స్నానాన్ని ఆచరించాలి. వ్రతం చేసినన్ని రోజులు బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. పురాణ గ్రంథాలు చదువుకోవడం, యోగ సాధనం చేయడం ద్వారా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా అత్యంత శ్రేయస్కరం కలుగుతుంది. परम पद पावे मन होवे